యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు పేదల ఇళ్లు రైతుల భూములను పీఓటీ 22A నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిరిగే శ్రీనివాస్, కామికారి కృష్ణ, గంగేష్, జహంగీర్ మరియు బాధితులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్కు తమ డిమాండ్లతో మెమోరాండం సమర్పించారు. ప్రజాపాలన అనుకుంటే మేము ఏమో అనుకుంటాం. ఇది ప్రజాపాలన, ప్రజల ఇల్లు కూల్చడమే ప్రజాపాలన. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు సమాధానం చెప్పాలి. దీనికి నిషేధిత జాబితాను 10వ నెలలో తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు ప్రభుత్వంలో చీఫ్ విప్ ఉన్నావు కదా, ఇది నీ ఆధ్వర్యంలో నువ్వు చేసింది కాదా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క జాబితాలో ఉన్న పేదలకు ఇబ్బంది కలగొద్దని వాళ్ళ దగ్గరికి పోయి మేము ఈ సమస్యను ప్రజాపోరాటం ద్వారా సాధిస్తామని చెప్పితే ఉటాముటిన కదిలొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. ఏం చెప్పినావు? నీ ఇల్లు పోదు, సూది మనము మోపినంత భూమి కూడా పోదంటున్నావు. మేము కూడా అంటున్నాం, భూమి ఏడికి పోదు, ఇల్లు ఏడికి పోదు. కానీ ఈ జీవో వల్ల ఇలా కట్టుకున్న ఇల్లు పేదలు రూపాయి పోగు చేసుకొని కలో గంజో తాగి ఇప్పుడు ఉపాసం ఉండి కట్టుకున్న ఇండ్లకు ఇవాళ నువ్వు 0 వాల్యూ తెచ్చినవా లేదా? ఈ యొక్క ఇల్లు కాగితాలు పట్టుకొని ఒక ఫైనాన్స్ దగ్గరికి పోయినా